పుట్టిందేమో కర్ణాటకలో, చేసే సినిమాలేమో సౌత్లో, బ్రాండ్ అంబాసిడర్ మాత్రం కొరియాకి. దక్షిణాదిన ఒక హీరోయిన్కు దక్కిన అరుదైన గౌరవం ఇది. కొరియన్ నేపథ్యంలో ఒక సినిమా చేయగానే ఎవ్వరు ఊహించని రీతిలో ఆ దేశ టూరిజానికి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది. మరి కొరియాలో కేక పుట్టిస్తున్న ఆ బ్యూటీ ఎవరు? ప్రియాంక మోహన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలక్కర్లేదు. నాని గ్యాంగ్ లీడర్ సినిమాతో పరిచయమైంది. సరిపోదా శనివారం, ఓజీ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు ఈ బ్యూటీ. తాజాగా ఈమెకు అరుదైన గౌరవం లభించింది. దక్షిణ కొరియా టూరిజం బ్రాండ్ అంబాసిడర్గా ప్రియాంక మోహన్ను నియమించింది కొరియా ప్రభుత్వం. ప్రియాంక మోహన్కు కొరియాకు లింక్ ఏంటి అనుకోవచ్చు. ఆ మధ్య మేడ్ ఇన్ కొరియా అనే సినిమా చేశారు ఈ బ్యూటీ. ఓటీటీలో విడుదలైన ఈ చిత్రంలో అక్కడి సంస్కృతిని బాగా చూపించారు. దాంతో ప్రియాంకకు ఆ దేశంలో మంచి గుర్తింపొచ్చింది. ఆ క్రేజ్ వాడుకోవడం కోసమే సౌత్ కొరియన్ బ్రాండ్ అంబాసిడర్ను చేశారు. ఈ గౌరవం దక్కినందుకు ఆనందంగా ఉందన్నారు ప్రియాంక. మేడ్ ఇన్ కొరియాలో నటించాక ప్రియాంకకు కొరియాతో అనుబంధం మరింత బలపడింది. 2026 ఏప్రిల్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన విందులో ప్రధాని నరేంద్ర మోదీ, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్తో పాటు ప్రియాంక కూడా పాల్గొన్నారు. నాగార్జున 100వ సినిమా తెరకెక్కిస్తోన్న రా కార్తిక్ మేడ్ ఇన్ కొరియాను తెరకెక్కించారు.